అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ షో యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే అయోధ్య వచ్చినాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సరైన నది. భక్తులందరూ ఈ నదిలో స్నానం చేసి అయితే అయోధ్య రాముని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పోతారు. ఈ నదికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడే మన రామలక్ష్మణులు అయితే వాళ్ళ అవతారాలని లాస్ట్ ఇక్కడ ఇదే నదిలో వాళ్ళ అవతారాలను అయితే చాలించారని అయితే భక్తులు అయితే నమ్ముతారు. అండ్ మనకి మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అయోధ్య అంటే అందరికీ గుర్తుకొచ్చేది రామ్ జన్మభూమి. ఈ భూమి కోసం ఎంతోమంది హిందువులు సోదరులు చాలామంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. అందరి మనసులో ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఒకటి అయోధ్య రామ మందిర్ కట్టాలి అని చెప్పి అయితే ఉంటుంది. సో మనకి మోడీ గారి కృషితోనైతే ఈ విధంగా ఇంత చక్కగా అయితే అయోధ్య రామ మందిరాన్ని అయితే కట్టారు. రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క పాత్రలు సన్నివేశాలు మనకి ఈ గోడల పైన ఈ విధంగా అయితే చెక్కిరు. మనకి అయోధ్య రామ మందిర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అట్లా మనం ఊహించని విధంగా రాముడు స్వయంగా జన్మించిన భూమి ఏ విధంగా అయితే మనం ఊహిస్తామో అదేవిధంగా మన మోడీ గారు ఎంతో కృషి చేసి అయితే ఈ అయోధ్య రామ మందిర్ని అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పుకునేలా ప్రతి ఒక్క హిందూ గర్వపడేలా అయితే మనకి అయోధ్య రామ మందిరం అయితే మన మోడీ గారు మన బీజేపీ గవర్నమెంట్ అయితే కట్టిరు. దీని వెనకాల ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క హిందువులు చాలామంది కృషి చేసి అయితే మన అయోధ్య రామ మందిరాన్ని అయితే దక్కించుకున్నారు. అయోధ్య అంటే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ రామ్ జన్మభూమి. రాముడు ఇక్కడనే జన్మించాడనమాట. దీనికి ఎంతో చరిత్ర ఉంది. సో ఎంతో కృషి చేసి అయితే మనం ఫైనల్ అయితే ఈ అయోధ్య రామ మందిరాన్ని అయితే దక్కించుకున్నాం. అయోధ్యని ఏ విధంగా డెవలప్ చేసి చూడండి. ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూడడానికి అయితే చాలామంది ప్రజలు చాలామంది హిందూ భక్తులు సోదరులు అందరూ అయితే ఇక్కడికైతే చాలామంది వస్తారు. మీరు కూడా అయోధ్య విజిట్ అయితే మీకు ఎట్లా అనిపించింది, అయోధ్య ఎట్లుంది ఏందనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే జై శ్రీరామ్ అని అయితే కమెంట్ చేయండి. రాముడు జన్మించిన భూమి, రాముడు పరిపాలించిన స్థలం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మన ఊహకు కూడా అందదు. సో నిజంగా రాముడు జన్మించిన భూమి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఊహించలేము. ఆ విధంగా అయితే మోడీ మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళైతే ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. నిజంగా మనకైతే కళ్ళు చెదిరిపోయేలా అయితే మనకి గుడి అయితే ఉంటుంది. మనం రాముని దర్శనం చేసుకునే ముందు మనం ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ మందిర్, మీకు వీడియో మొదట్లో చూపించాను కదా, అక్కడికి విజిట్ అయ్యి హనుమంతుని అయితే మనం దర్శనం చేసుకోవాలి. చాలామంది భక్తులు అయితే హనుమంతునికి లడ్లు అంటే ఇష్టం కదా, హనుమంతుని కోసం లడ్లు అయితే తీసుకొని వస్తున్నారు. లడ్లు తీసుకొచ్చి అక్కడ మనకి హనుమంతునికి అయితే సమర్పిస్తున్నారు. చాలామంది భక్తులు ఉన్నారు. జై శ్రీరామ్ అనే నినాదాలతోనైతే రాముణ్ణి హనుమంతుని దర్శనం అయితే చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుని గుడి, ఎంతో పురాతనమైనది. ఈ విధంగా స్వీట్ బాక్సులు తెచ్చి హనుమంతునికి అయితే లడ్లు అయితే ఇస్తున్నారు. గుడి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం అయోధ్య రామ మందిర్ లోపలికి అయితే వెళ్తాము. ఈ హనుమాన్ టెంపుల్ని మీరు కూడా విజిట్ అయితే మీకు ఎట్లా అనిపించింది, మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ అనిపించింది, మీకు మంచిగా అనిపించిందా, ఎట్లా అనిపించింది ఏందనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు జై హనుమాన్ అని అయితే కమెంట్ చేయండి. ఇంకా మీకు రామ్ జన్మభూమి గురించి ఏమైనా తెలిసి ఉంటే, నేనేమైనా చెప్పకపోయి ఉంటే మాత్రం కమెంట్లో అయితే తెలియజేయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తులు అయితే రామ్ జన్మభూమి కోసం అయితే తెలుసుకోవాలని ఎంతో ఆతృత కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. తెలియని విషయాలని మాత్రం తప్పకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి.
మనకు హనుమంతుని దర్శనం అయితే అయిపోయింది. సో చలో మనం రాముని అయితే దర్శనం చేసుకుందాము. అయోధ్య రామ మందిరంకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. అయోధ్య రామ మందిర్కి వెళ్ళే దారిలో అయితే మనకి ఈ విధంగా అయితే షాపులు అన్ని రామునికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ అయితే మనకి ఇంకో ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. రామ మందిర్కి అయితే మనకి ఎంట్రీ. లోపలికి ఫోన్ అయితే ఎలా లేదు, కాకపోతే ఒక రాముని సామ్రాజ్యం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మోడీ గారు అండ్ బీజేపీ గవర్నమెంట్ అండ్ ప్రతి ఒక్క హిందూ దగ్గరుండి మరి ఈ గుడిని అయితే ఆ విధంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. సో మీలో విజిట్ కాని వాళ్ళు అయితే తప్పకుండా అయోధ్య రామ మందిర్కి అయితే విజిట్ కావాలి. అండ్ విజిట్ అయిన వాళ్ళైతే తప్పకుండా మన వీడియోకి అయితే కమెంట్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కమెంట్ చేయండి. అయోధ్య రాముని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ప్రసాదం అయితే పెడతారు. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తులకైతే మనకి ఇట్లా సాంబార్ రైస్తోనైతే పెడుతున్నారు.